There are two presidents now, principals of both the colleges and registrar and nodal officers Sujay and Sainath and Uday Shankar NSS coordinator here. ఇక్కడ పెద్ద స్పీచ్ అవసరం లేదు. నేను ఇంత ఫార్మల్ ఫంక్షన్ కూడా వద్దని చెప్పాను యాక్చువల్లీ, కానీ వీళ్ళు ప్రతిదాన్ని చాలా ఫార్మల్గా చేసేస్తారు. అండ్ స్పీచెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ నాట్ రిక్వైర్డ్. కాన్సెప్ట్ ఏంటంటే, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆల్వేస్. నేను ఎప్పుడు ఏం చెప్తాను, ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ చేయండి అంటాను, బాగానే ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? సొల్యూషన్ లేకుండా, ఆల్టర్నేట్ లేకుండా మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అది మనం ఆలోచించుకోవాలి. నేను అంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమంటే, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఈ బాటిల్స్ మీద అని కూడా ఎక్కడో చోట కామెంట్స్ వస్తాయి. కానీ నేను మీరు 200 పెట్టి 300 పెట్టి బాటిల్ కొనుక్కోండి, రేపటి నుంచి మీరు బాటిల్ కనుక్కొని మీ ఓన్ బాటిల్లో నీళ్ళు తెచ్చుకోండి, మీరు ప్లాస్టిక్ వాడద్దు అంటే ఎంతమంది అప్రిషియేట్ చేస్తారు? సో దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. అటు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఇటు ఆర్గ్యుమెంట్స్. సో నా పాలసీ ఏంటంటే, ఇక్కడ ప్లాస్టిక్ వాడద్దు అన్న, మరి ఏం వాడాలి? దే షుడ్ బి సమ్ ఆల్టర్నేటివ్. కాబట్టి ఏంటి, కనీసం ఒక్కొక్క బాటిల్ తలా ఇచ్చేసి మినిమం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. జీరో చేయలేము ఎప్పుడు కూడా. జీరో ప్లాస్టిక్ అనేది దట్ ఇస్ టేక్స్ టైం. చేయలేము అంటే చేయలేము అని కాదు, బట్ ఇట్ టేక్స్ టైం. బట్ కనీసం నాకు తెలిసి ఇప్పుడు మనం ఏదైనా అఫిషియల్ మీటింగ్స్కి వస్తాం, ఇక్కడ బాటిల్స్ కనపడితే బయట వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఇంకా ప్లాస్టిక్ వాడుతున్నాం అంటే, దాని బదులు 4 గ్లాసులు కొనేసి నీళ్లు పోసేసి లిడ్ పెట్టామనుకోండి, అది అవాయిడ్ అయిపోతుంది. అలాగే వీసీ ఆఫీస్లో వచ్చే వాళ్ళందరికీ కూడా గ్లాసుల్లో నీళ్ళు ఇచ్చేస్తే సరిపోతుంది, బాటిల్స్ అవసరం లేదు. ఇలాంటి మెజర్స్ తీసుకుంటే కొంతవరకన్నా ఒక 20%, 30% కూడా మనము ప్లాస్టిక్ యూసేజ్ని స్లోగా చేసుకుంటూ రావాలి. అండ్ మిగతా సెక్షన్స్లో కూడా అది స్లోగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం అంతా చెప్తూ ఉంటాం పిల్లలకి, మొబైల్ ఫోన్ చూడొద్దు అంటారు. అమ్మా నాన్న చూడకుండా ఉంటున్నారా? అమ్మా నాన్న చూస్తూ పిల్లలకి నువ్వు చూడొద్దు అంటే వాడు ఊరికే ఉంటాడా? నువ్వు చూస్తున్నావు కదా. అప్పుడు ఏదో చిన్న కొటేషన్ కూడా గుర్తొస్తుంది. రామకృష్ణ పరమహంస ఆల్రెడీ చెప్తుంటారు, ఎవరో ఒకసారి వెళ్ళి పిల్లవాడు ఏదో స్వీట్స్ తింటున్నారు, కొంచెం తినొద్దని చెప్పండి అని. మళ్ళీ ఒక 1 నెల రోజుల తర్వాత అంటాడు రామకృష్ణ పరమహంస. అప్పుడు చెప్తాడు అబ్బాయి, నువ్వు స్వీట్స్ తినడం మానేస్తే మంచిది కాదు. ఎందుకంటే ఈ మాట అప్పుడే చెప్పొచ్చు కదా 1 నెల రోజుల ముందే అంటే, ఈ 1 నెల రోజులు నేను మానేసాను స్వీట్లు తినడం, అందుకని ఐ కెన్ గివ్ ఎన్ అడ్వైస్ అంటే. కాబట్టి మనము అడ్వైస్ చేయడం చాలా ఈజీ, ఇంప్లిమెంట్ చేయడమే కష్టం. ప్లాస్టిక్ బ్యాన్ నేను ఒక సర్క్యులర్ ఇచ్చేసేదానికి ఉంది. బట్ ఇలాంటి సర్క్యులర్స్ ఇప్పుడు చాలాసార్లు వచ్చింటాయి, ప్రతి మీటింగ్స్లో మనం అనుకుంటున్నాం. బట్ హోల్ హార్టెడ్ ఎఫర్ట్ పెట్టాలి. నేను ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్ళను, మీరు ఇచ్చే స్టీల్ బాటిల్ నేను తీసుకెళ్తాను, దీంట్లోనే వాటర్ పట్టుకుంటాను, దీంతోనే నేను నీళ్ళు తాగుతాను అని ఒక సంకల్పం మీరు అనుకున్నారు అంటే 50% ఆఫ్ ది వాటర్ బాటిల్స్ స్టాప్ అయిపోయి. అది క్రియేట్ చేసేదానికోసమే ఈరోజు ఈ చిన్న ఎక్సర్సైజ్. సో విల్ స్టార్ట్ ఇట్, దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా అన్ని సెక్షన్స్లో స్లోగా ప్లాస్టిక్ని తీసేయడం. ఇంక మిగతా ఫ్లెక్సీలు కూడా ఎక్కడ పెట్టొద్దండి, డోంట్ ప్రింట్ ఫ్లెక్సీస్. వీలైతే క్లాత్ పెట్టండి, లేదంటే అవి కూడా పెట్టద్దండి. డిజిటల్ బోర్డ్స్కి వెళ్ళిపోవడానికి సెమినార్ హాల్లో నేను డిజిటల్ పెట్టమంటున్నాను. డిజిటల్లో ఇది చేసి బ్యానర్ చేయడం పెట్టాము, ప్రోగ్రామ్ అయిపోతే స్విచ్ ఆఫ్ చేస్తాం. నో ఫ్లెక్సీస్, ప్రింటింగ్ తీయడము, ఆ వేస్టేజ్ అవన్నీ చేయకూడదు. అవంతా ఒక కవర్స్, పాల ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి, ఇలాంటివి ఫ్లెక్సీలు ఇవన్నీ ఆవులు అవి తినేస్తున్నాయి. తినేసి చాలా ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది వాటికి. కొన్ని చనిపోతున్నాయి కూడా, డైజెస్ట్ చేసుకోలేక ఆ ప్లాస్టిక్ని వాళ్ళకి చనిపోతున్నాయి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఉండేటువంటి ఫుడ్ దాంట్లో ఈ ప్లాస్టిక్ కవర్స్తో పాటు ఫుడ్ ప్యాకెట్స్ పడేస్తారు. అది ఆ ఫుడ్ తినడంతో ప్లాస్టిక్ కూడా తినేసి చనిపోతున్నాయి. ఇలాంటివి ఉంటాయి. కాబట్టి లెట్ us try to avoid these things. అంటే మ్యాక్సిమం ఎక్స్టెంట్ అంత 0% ప్లాస్టిక్ వాడడం అనేది, దిస్ కవర్ ఇస్ ఆల్సో యాజ్ ఎ ప్లాస్టిక్ ఫుడ్ అంటూనే ఉన్నాం, కానీ అది నేను అవాయిడ్ చేయలేము. ఇప్పుడు దీన్ని దేంట్లో పెట్టుకుని రావాలి.
కాబట్టి దీన్ని కూడా ఒక ఆల్టర్నేట్ చూడాలి. ఆల్టర్నేట్ చూసుకొని ఈ ప్లాస్టిక్ దాన్ని కూడా అవాయిడ్ చేసి. ఓకే, సో విత్ దిస్ స్మాల్ ఇంటెన్షన్, ఎలాగో మీరు అందరికీ ఇంకా దసరా హాలిడేస్, కొంతమంది ఫ్యాకల్టీ అంతా వెకేషన్ తీసుకుంటారు కాబట్టి అందరిని ఒకసారి పలకరించినట్లు ఉంటుంది, టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళందరికీ. సో దసరా శుభాకాంక్షలు కూడా చెప్పినట్టు ఉంటుంది అని స్మాల్ ప్రాసెస్ స్టార్టింగ్. అండ్ దెన్ హోప్ఫుల్లీ మీరంతా కూడా పర్సనల్ ఇంట్రెస్ట్తో ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అనుకొని స్టార్ట్ చేద్దాం. ఓకే.